అల్లూరు జిల్లాలో బాలింతలు మృత్యుతో పోరాటం చేస్తున్నారు. సుందరికొండ గ్రామానికి చెందిన బాలింతని ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు పడిన కష్టం అంతా ఇంత కాదు. గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న పెద్దరు వాగును దాటేందుకు నానా అవస్థలు పడ్డారు. మృత్యు వంచన నిల్చుని పసిపాపతో వాగు దాటుతున్న దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. అత్యంత ప్రమాదకరమైందని తెలిసి వేరే మార్గం లేదని వాగుపై బాలింతను ఎత్తుకుని వాగు దాటారు. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి ఆ గ్రామాలకు బ్రిడ్జ్ సౌకర్యం కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు జిల్లాలో వాగుతో అక్కడున్న గ్రామస్తులైతే నానా అవస్థలు పడుతున్నారు. బ్రిడ్జ్ లేదంటూ కూడా ఇప్పటికే గ్రామస్తులైతే వాపోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మరి అక్కడ మనం చూస్తున్నట్టయితే బాలింతను కూడా వాగుపై, ఎందుకంటే అది కష్టం, వెళ్ళలేని పరిస్థితి అని కూడా తెలిసి తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఆ వాగు మీద అయితే వాళ్ళు వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. పూర్తి అప్డేట్స్ సెట్. ఏజెన్సీ గ్రామాల్లో ఎన్ని ఏళ్లు గడుస్తున్నా కూడా కనీసం అక్కడ బ్రిడ్జిల నిర్మాణం కానీ ఆ కల్వర్ట్లపై వాళ్ళు వెళ్ళడానికి తాత్కాలికమైనటువంటి బ్రిడ్జ్ కానీ లేకపోవడం వల్ల ఏజెన్సీ గిరిజన ప్రాంత ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఇది చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. వాగులు, వంకలు, చిన్న చిన్న ఏర్లు, ఇలాంటి కన్వర్ట్లు దాటుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఈ సంఘటన చూస్తే అల్లూరు జిల్లా అడ్డతీగల మండలం సుందరికొండ గ్రామానికి చెందినటువంటి బాలింతను ఆ పసిపాపను తీసుకుని ఎంత ప్రమాదకరమైనటువంటి, అంటే అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా కొంత వర్క్ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ దాని మధ్యలోనే నిలుపుదల చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి ప్రవహిస్తున్నటువంటి కల్వర్ట్ మీదుగా ఆ వాగును దాటుకుంటూ అత్యంత ప్రమాదకరమైనటువంటి విధంగా పసిపాప, అదే విధంగా నెలల్లో ఉన్నటువంటి బాలింతను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మోసుకుని తీసుకువెళ్తున్నటువంటిది. ఒక విధంగా చెప్పాలంటే హృదయదారకమైనటువంటి సంఘటన ఇది. కాలు కొంచెం స్లిప్ అయినా కూడా వాళ్ళు వాటర్ లో పడిపోయి అలా ఆ వాటర్ ఫ్లో లో ముందు కొట్టుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అది ప్రమాదం అని తెలిసినా కూడా వేరే దారులు లేక ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జిల నిర్మాణం చేపట్టమని ప్రభుత్వాలను కోరుతున్నా కూడా ఎట్లాంటి బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఈ విధమైనటువంటి అత్యంత కష్టతరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఎప్పటి నుంచో ఏ హాస్పిటల్స్ వెళ్ళాలన్నా కూడా, లేదా ఒక గ్రామం వాళ్ళ గ్రామం నుంచి పక్క గ్రామాలకు వెళ్ళాలన్నా కూడా, తండాలకు వెళ్ళాలన్నా కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి జర్నీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి తాత్కాలికమైనటువంటి బ్రిడ్జిల నిర్మాణం చేపడితే ఇంత ప్రమాదకరమైనటువంటి కొంతమంది పాము కాట్లకు గురైనటువంటి వాళ్ళు, కొంతమంది గర్భిణీ, కొంతమంది బాలింతలు, అదేవిధంగా అత్యవసరమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళని దాటించడానికి తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నాం. ఎప్పటికైనా తాత్కాలికమైనటువంటి బ్రిడ్జిల నిర్మాణం అయినా చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, అయితే రాజు, మనం చూస్తున్నాం అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని కూడా బ్రిడ్జ్ దాడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు వాళ్ళ గ్రామానికి కానీ ఆ ప్లేస్ కానీ అధికారులు ఎవరు వచ్చి పరిశీలించలేదా? అయితే గ్రామస్తులు దీని మీద ఏం చెప్తున్నారు? ఇప్పుడు వారు ఏం కోరుతున్నారు? అంటే అసలు ఇప్పటి వరకు గ్రామాలను చూడడం కానీ, పరిశీలించడం కానీ, ఆ గ్రామాలు వాగుదాడుతున్నటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కావాలని, వాళ్ళకి కావాల్సినటువంటి హెల్ప్ ఏంటనేది ఇప్పటి వరకు ఏ అధికారి యంత్రాంగం కానీ, అక్కడ పనిచేస్తున్నటువంటి గిరిజన ఏ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ఐటీడీ అధికారులు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి మనం విజువల్ కనుక చూస్తే గోడ పక్క నుంచి వాళ్ళు వెళ్తున్నటువంటి, అంటే ఒకరికొకరు చేయి పట్టుకుని చేతుల్లో కూడా ఒక పసిగందు తీసుకుని వాళ్ళు అయితే వెళ్తున్నటువంటి విజువల్ చూస్తే కాలు చిన్నగా స్లిప్ అయినా, ఇంకొకటి కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నడుస్తున్నటువంటి కలవట్ల మీద కూడా నాచు పట్టేసి ఉంటుంది. చిన్నగా బ్యాలెన్స్ తక్షణ కూడా వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఇంత జరుగుతున్న అధికార యంత్రాంగం ఈ గ్రామస్తులంతా కోరుతున్నా కూడా ఎవరు అక్కడికి వెళ్ళి పరిశీలించడం కానీ, వాళ్ళకి తాత్కాలికమైనటువంటి ఏర్పాటు చేయడం కానీ ఎప్పుడు చేసినటువంటి పరిస్థితి లేదు. కొంత ఉపశమనం కలిగించాలన్నా కూడా, అంటే కలవట్
మీద నుంచి వాటర్ ఫ్లో అవుతున్నటువంటి ప్లేస్ లో కొన్ని ఐరన్ పోల్స్ కానీ సిమెంట్ పోల్స్ కానీ నిలబెట్టి కొంత అడ్డుగా కట్టిన వాళ్ళు పట్టుకుని వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. కానీ అధికార యంత్రాంగం ఇటువైపు కన్నెత్తి చూస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు కూడా ఎవరు ఎన్నిసార్లు అధికారులకి మొరపెట్టుకున్నా కూడా ఎవరు అటువైపు చూసినటువంటి పరిస్థితి లేదు. దీంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అయితే ఆ వాగు దాటడం లేదా వాగులో కొట్టుకుపోవడం, దీనికి తెగించే ప్రస్తుతం అయితే గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలైతే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రయాణాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లా రైట్ రాజు, థ్యాంక్ యూ.